హాయ్ అండి, నేను మీ వైవిఎస్. ఈరోజు అందరికి ఉపయోగపడేటువంటి కిచెన్ ఐటమ్స్తో ఒక అందమైన బైక్ని తయారు చేయడం ఎలాగో ఈజీ మెథడ్లో తక్కువ టైంలో మీ అందరికి ఎలా చేయొచ్చు ఈజీ టెక్నిక్లో చెప్తానండి. అది కూడా మన ఇంట్లో ఉండేటువంటి సామాను అండి. ఈ సామానంతో అంటే స్టీల్ సామానంతో ఈజీ టెక్నిక్లో ఒక బైక్ తయారు చేశానండి. ఈ బైక్ మంత్లీ షూట్స్ అని ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. అది ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం. మరి ఇది మీ అందరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని, నా ఛానల్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. చూడండి, దీనికోసం మొదటిగా 2 ప్లేట్లు తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా మనం ఏం చేస్తామంటే ముందు చక్రాలు, ఒక బైక్ చక్రాలు ఉంటాయి కదండి, ఆ చక్రాల కోసం ఫస్ట్ కూడా 2 ప్లేట్స్ తీసుకుంటున్నాం అండి. ఈ 2 ప్లేట్స్ని పెట్టిన తర్వాత దాని పక్కన ఒక క్యాన్ లాంటిది పెడుతున్నానండి. చూడండి, ఒక డబ్బా పెడుతున్నాను. దాని పక్కన పైన వచ్చేటప్పటికి చూడండి, అలాగే ఒక పెద్ద పాత్ర ఒకటి తీసుకుని ఆ పాత్రను కూడా పెడుతున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఈ పాత్ర సైజ్ పెడుతున్నమాట. ట్యాంక్ మనకు కనిపిస్తుంది కదండి, ఆ ట్యాంక్ దగ్గర కనిపించేటువంటి కానీ అలాగే దానిపైన కనిపించేటువంటి మెటీరియల్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది రెండింటిని సెట్ చేసుకుంటూ చేస్తున్నమాట. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా సెట్ చేసుకుంటే మెటీరియల్ పెట్టాలండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న సీటు అంటే ఒక బైక్ యొక్క సీట్ కనిపిస్తుంది కదండి, ఆ బైక్ సీట్ని అనేది జాగ్రత్త సెట్ చేస్తామండి. అలాగే ఈ బైక్ పైన కనిపించేటువంటిది ఒక ట్యాంక్ ఉంటుంది కదండి, పెట్రోల్ ట్యాంక్ ఎలా కనిపిస్తుందో ఆ ట్యాంక్ని కూడా జాగ్రత్తగా చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఆ ట్యాంక్ని జాగ్రత్తగా ఇలా పెడుతున్నానండి. ఇలా పెట్టిన తర్వాత దీనిపైన వచ్చేటప్పుడు ఒక బాక్స్, ఒక లైట్ టైప్లో కనిపించే విధంగా, అంటే మనకి బైక్ మెయిన్ హెడ్ కింద కనిపిస్తుంది అలా పెడుతున్నమాట. 2 స్పూన్లు అంటే 2 గరిటెలు తీసుకుని కింద టైర్ల కింద అంటే జోకర్స్ కనిపిస్తాయి కదండి, ఆ జోకర్స్ని పెట్టామన్నమాట. ఇలా అందంగా మనం డెకరేటివ్ చేసుకుంటున్నాం అండి. ఇది ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ డెకరేషన్ అందంగా చేసుకుంటామో పిల్లలు మంత్లీ షూట్ చేసుకునేప్పటికి అందంగా కనిపిస్తుందండి. అది ఎలా చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు జాగ్రత్తగా చూసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి, ఈ మనం ఫ్యాన్ తిరగడం కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గాలి వాళ్ళు కానీ అక్కడ ఎత్తు పల్లాల వాళ్ళు కానీ కదిలిపోతాయి. దాన్ని జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ కొన్ని పాత్రల్ని ఇలా సెట్ చేయాలండి. చూడండి, అలాగే ఇక్కడ స్పూన్లు ఉంటాయి కదండి, ఆ స్పూన్తో ఇక్కడ ఇంజిన్ అంటే బైక్ యొక్క ఇంజిన్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా కనిపిస్తే బాగుంటుంది అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఇంజిన్ సెట్ చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందంగా ఇంజిన్ సెట్ చేసిన తర్వాత ఇంజిన్ కింద టైర్ పక్కకు వచ్చేటప్పటికి సైలెన్సర్, ఏదైనా సైలెన్సర్ అనేది అందంగా ఉండాలి కాబట్టి ఆ సైలెన్సర్ జాగ్రత్తగా చూపిస్తాం అన్నమాట. ఇలా అందంగా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా అందమైనటువంటి బైక్ని తయారు చేస్తున్నామండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఈ బైక్ అనేది ఎలా ఉండాలి ఏంటి. అలాగే ఆ బైక్ కనిపించేటువంటి మొత్తం అంతా మన ఇంట్లో ఉండేటువంటి స్టీల్ సామాను అండి, అంటే మా ఇంట్లో కనిపించేటువంటి స్టీల్ సామాన్తో నీట్గా చేస్తున్నాను. అలాగే బైక్ నడపడానికి కావాల్సిన హ్యాండిల్స్ ఎలా ఉంటాయి, ఆ హ్యాండిల్ అలాగే అద్దాలు ఎలా కనిపిస్తాయి అనేది జాగ్రత్తగా చూపిస్తూ చేస్తానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ బైక్ లాగే మీరు ఈజీ టెక్నిక్లు నీట్గా చేయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా ఇంటిలో ఉన్నటువంటి సామానంతో మనం అందమైన బైక్ని తయారు చేసుకుంటాం. ఆ బైక్తో పాటు మనం ఏదైనా ఫోటో షూట్ చేసుకోవాలన్నా లేకపోతే మంత్లీ షూట్ చేసుకోవాలన్నా పిల్లలకి అందమైన డెకరేషన్ కనిపించాలన్నా ఇలా అందంగా డెకరేట్ చేసుకుంటూ నీట్గా పెడితే కనుక పిల్లల ఐటమ్స్ అనేవి చాలా అందంగా ఉంటాయండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ బైక్ అనేది రియల్గా కనిపిస్తుంది కదా, అలాంటి మన తెలుగులో ఇటువంటి న్యూ ఐడియాస్ అనేవి మీకు కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీద మీకు కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ ఛానల్లో డ్రాయింగ్తో పాటు ఇలాంటి కొత్త ఐడియాస్ అన్ని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తానండి. అలాగే ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైవిఎస్ ఆర్ట్స్.